దీప దగ్గరికి వెళ్లి బాధపడతాడు దశరథ. నా కూతురికి ఏం న్యాయం చేశాను నేను? తను ఏం కోల్పోతే నా భార్య బ్రతికిందో ఎవరికి తెలుసు? ఇప్పుడు కూడా తల్లి బ్రతికిందని సంతోషపడుతుంది కానీ బిడ్డ గురించి ఆలోచించడం లేదు. నేను మాత్రం ఆశలు అస్సలు వదులుకోను అంటూ ఉంటాడు దశరథ. దేవుడికి అన్నీ తెలుసు మావయ్య, ఇచ్చిన దాంతోనే మనం సరిపెట్టుకోవాలి అంటాడు కార్తీక్. ఇంతలో అక్కడికి శివనారాయణ వచ్చి, నువ్వెందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు దశరథ? అది వాళ్ళు తీసుకున్న నిర్ణయమే కదా. అక్కడ ఓ ప్రాణం నిలబడింది, ఇక్కడ ప్రాణం పోయింది అంటాడు శివనారాయణ. కొన్ని త్యాగాలకు గుర్తింపు దక్కదు నాన్న అని దశరథ్ అంటాడు. ఆ తరువాత సుమిత్ర స్పృహలోకి వచ్చిందని చెప్పగానే అందరూ అక్కడికి వెళ్తారు. నేను బ్రతికానండి, నా కూతురే నన్ను కాపాడింది, ఇప్పుడు తను ఎలా ఉందని అడుగుతుంది సుమిత్ర. బాగానే ఉంది అంటాడు దశరథ. దీప గురించి అడుగుతుంది సుమిత్ర. ఇప్పుడు అవన్నీ ఎందుకు అత్త? నువ్వు క్షేమంగా ఉన్నావు, నా భార్య క్షేమంగా ఉంది, అది చాలు మాకు. ఇక నీకు ఏం కాదు అంటాడు కార్తీక్. ఆ తరువాత అంతా జ్యోత్స్నను చూడ్డానికి వెళ్తారు. ఇక దాసు సుమిత్రతోటి, ఉంటాను వదినా, ఇక నీకు ఏమీ కాదు అని ధైర్యం చెప్పి వెళ్ళిపోతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.